రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారైతే ఒక శుభవార్త చెప్పారు. ఎన్నికలలో ఇచ్చినటువంటి 2 కీలక హామీలను నెరవేర్చే తేదీలతో సహా చంద్రబాబు గారైతే నిన్న ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏదైతే నిన్న కార్యక్రమంలో పాల్గొన్నారో ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ 2 పథకాలు, ఈ 2 కూడా గతంలో చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలే. ఏంటి ఆ హామీలు అంటే, ఒకటి అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం. వాస్తవానికి అన్నా క్యాంటీన్లు సంక్రాంతికే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల వాటి నిర్మాణం జరగలేదు కాబట్టి కొంచెం ఆలస్యం అవటంతో వాటిని ఉగాది నాటికి ప్రారంభిస్తామని చెప్పారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో 700 అన్నా క్యాంటీన్లు, 1, 2 కాదు 700 అన్నా క్యాంటీన్లను అయితే ప్రారంభించారు. వాస్తవానికి మొదట్లో 700 అన్నా క్యాంటీన్లు అనుకోలేదు. బట్ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి కూడా కొన్ని కీలక ప్రాంతాల్లో మాకు అన్నా క్యాంటీన్లు అవసరం ఉంది, అక్కడ పేదలు ఉన్నారని చెప్పి కొన్ని వినతులు రావడంతో చంద్రబాబు గారు వాటన్నిటికీ ఆమోదం తెలిపారు. మొత్తంగా ఉగాది రోజున 700 అన్నా క్యాంటీన్లను ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని చంద్రబాబు గారు చెప్పారు. ఇక 2వ పథకం వచ్చేసి గృహ నిర్మాణానికి సంబంధించి సాధారణంగా 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలి అనేది నాడు కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం. దీనిలో భాగంగా 5 లక్షల ఇళ్లలో ఉగాది నాడు గృహ ప్రవేశం చేయించాలని చెప్పి చంద్రబాబు గారు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆల్రెడీ 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఆల్రెడీ పూర్తయిపోయింది. సో ఇంకొక 2 లక్షల ఇళ్ల నిర్మాణం ఆల్రెడీ జరుగుతూ ఉంది, వివిధ దశల్లో ఉన్నాయి. సో మొత్తంగా 5 లక్షల ఇళ్లకు సంబంధించి ఉగాది నాడు ఒకేసారి గృహ ప్రవేశం చేయాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే కీలకమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం కూడా వేగవంతం చేస్తున్నారు. అంటే రాబోయే ఉగాది నాటికి 2 హామీలు, ఒకటి అన్నా క్యాంటీన్లు అయితే 700 అన్నా క్యాంటీన్లు, అలాగే 5 లక్షల ఇళ్లలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు. సో ఈ 2 కార్యక్రమాలు కూడా ఉగాది నాడు చేపడతామని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 2 కీలక హామీలను కూడా ఈ రోజు నెరవేర్చినట్టుగా అయింది. వాస్తవానికి అన్నా క్యాంటీన్లు సంక్రాంతికి ప్రారంభిస్తామని మొదట్లోనే చెప్పినప్పటికీ కూడా కొంచెం ఆలస్యం అయిందని, అందుకనే ఉగాది నాడు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక సూపర్ 6 పథకాలు ఏదైతే ఒక పథకం మినహాయించి మిగిలిన అన్ని సూపర్ 6 పథకాలు కూడా ఆల్మోస్ట్ అమలు జరిగిపోతున్నాయి. సో దానికి సంబంధించి కూడా నిన్న చంద్రబాబు గారు అయితే మాట్లాడటం జరిగింది. ఇక గతంలో వైసీపీ హయాంలో ఏదైతే టిడ్కో ఇళ్ళు ఉన్నాయో, వాస్తవానికి అది చంద్రబాబు గారి హయాంలో కట్టినటువంటి టిడ్కో ఇళ్లకు వైసీపీ హయాంలో రంగులు వేశారు కానీ చాలా చోట్ల ఇవ్వలేదు. సో దీని మీద కూడా చంద్రబాబు గారికి చాలా వినతులు వచ్చాయి. మౌలిక సదుపాయాలు అంటే దాదాపుగా 95% నిర్మాణాలన్నీ పూర్తయిపోయి కరెంటు, వాటరు, డ్రైనేజీ లాంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే పెండింగ్ లో ఉన్న వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే 1-2 దఫా టిడ్కో ఇళ్లను కూడా కొన్ని ప్రాంతాల్లో ఇచ్చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహ ప్రవేశాలు కూడా చేయించాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయించారు. అంటే సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ఎన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయితే అన్ని ఇళ్లలో కూడా గృహప్రవేశాలు చేయించాలి అని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగానే అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ ఉగాదికి 5 లక్షల ఇళ్ళు ఒకేసారి 5 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు జరిగిన తర్వాత అక్కడ నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయితే అన్ని ఇళ్లలో కూడా గృహప్రవేశాలు అయితే చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సో దీంతో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మరొక 2 కీలక హామీలను కూడా నెరవేర్చినట్టుగా అయింది. వాస్తవానికి అన్నా క్యాంటీన్లు కావచ్చు, గృహాలు కావచ్చు, ఈ 2 కూడా చాలా కీలకమైనవి. అన్నా క్యాంటీన్ అనేది నిత్యం ప్రజలకు ఆకలిని తీర్చేది. 5 రూపాయలకే భోజనం, టిఫిన్ మనందరికీ తెలిసిన విషయమే. సో అన్నా క్యాంటీన్లకి ఎంత పేరు వచ్చింది అనేది మనందరికీ తెలుసు. బట్ ఇదే అన్నా క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశాడు. విచిత్రం ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు రాజన్న క్యాంటీన్ పెడతామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అన్నా క్యాంటీన్ల ప్లేస్ లో రాజన్న క్యాంటీన్లని మేము తీసుకొస్తాము, మరింత నాణ్యమైన భోజనాన్ని మేము పెడతామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సో రాజన్న క్యాంటీన్ మోడల్స్ కూడా అప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ప్రదర్శించారు. అంటే రాజన్న క్యాంటీన్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి దాని డిజైన్లు కూడా కొన్ని ప్రదర్శించారు. బట్ జగన్ వచ్చిన తరువాత ఒక్క వ్యక్తికి కూడా అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టలేదు. ఈ అన్నా క్యాంటీన్ ఒకవేళ ఉండుంటే మీకు కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. సో అప్పుడు అందరూ అనుకున్నది ఒకటే, కరోనా సమయంలో ఆ రోజు మీకు గుర్తుంటే
ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడారు. కరోనా సమయంలో కరోనా కొంచెం తగ్గిన తర్వాత మాట్లాడారు. కరోనా వల్ల మాకు పనులు లేవు, ఇంటి రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితి, తినడానికి ఒక పూటే తిని పస్తులు ఉండాల్సిన పరిస్థితి. కానీ గతంలో అన్నా క్యాంటీన్ గన ఇప్పుడు ఉండుండే మేము 5 రూపాయలకే కడుపు నింపుకునేవాళ్ళం. ఇలా పని లేకుండా ఇబ్బంది పడుతున్న సమయంలో అన్నా క్యాంటీన్ మాకు అండగా ఉండేది. సో అలాంటి అన్నా క్యాంటీన్ లేకపోవడం అనేది ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి, గతంలో మేము పనులకు వెళ్తే ఒక 400 నుంచి 500 వచ్చాయి. సో మేము మధ్యాహ్నం ఆ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు పెట్టి భోజనం చేస్తే మాకు ఆ ఖర్చు కూడా ఉండేది కాదు, హ్యాపీగా డబ్బులన్నీ ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం అని చెప్పి చాలా మంది మాట్లాడారు. సో ఇలా అంటే ఎప్పుడైతే ఆ అన్నా క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేసాడో ఆ తర్వాత చాలా తీవ్ర నిరసనలు వచ్చాయి. అందుకనే చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. మన నిమ్మల రామానాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేసినప్పటికీ సొంతగా క్యాంటీన్ నడిపారు. కొంత దాతల సహకారం కావచ్చు, కొంత ఆయన కావచ్చు, స్టిల్ ఈ రోజుకి నడుస్తుంది అది. సో అన్నా క్యాంటీన్ నడిపారు. సో ఈ రోజుకి అక్కడ ప్రజలు చెప్పుకుంటారు అన్నా క్యాంటీన్ గొప్పతనం ఏంటి, దానివల్ల ఎంతమంది కడుపు నింపుకున్నారు అనేది. ముఖ్యంగా రోజువారీ కూలీలకు కావచ్చు, పేదలకు కావచ్చు, అన్నా క్యాంటీన్ అనేది ఒక అద్భుత వరం. సో అలాంటిది 150 కాదు 700 అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించబోతున్నారు. ఖచ్చితంగా ఇది పేదలకు శుభవార్తే. ఎవరైతే రోజువారీ కూలీలుగా ఉన్నారో, ఎవరైతే కార్మికులుగా ఉన్నారో, ఎవరైతే పనుల కోసం బయటకు వెళుతున్నారో వాళ్ళు ఆయా ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే కడుపు నింపుకునే అవకాశం రావడం వల్ల వారికి ఖర్చు మిగులుతుంది. ఈ రోజుల్లో మనం టిఫిన్ చేసినా 50 రూపాయలు పైగానే అవుతుంది, లేదు భోజనం చేద్దామంటే 100 రూపాయలు మినిమం అవుతుంది. అలాంటిది 5 రూపాయలకే మీకు టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు 5 రూపాయలకే దొరుకుతుంది. సో ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇటీవల మీరు అన్నా క్యాంటీన్లు కూడా వైరల్ కూడా అయినాయి. ఏంటంటే ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు, కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేసి ఎలా ఉంది, ఎలా చేస్తున్నారనేవి వీడియోల రూపంలో కూడా ఎక్స్పోజ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. సో ఇదొక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక గృహప్రవేశాలు 5 లక్షల గృహప్రవేశాలు అనేవి కూడా చాలా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి వచ్చిన 18 నెలల్లోనే, దాదాపు 18 నెలల్లో ఇంకొక 2 నెలలు వేసుకోండి, 20 నెలల్లోనే దాదాపుగా 5 లక్షల గృహప్రవేశాలకు రంగం సిద్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు. కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ కూడా అదే. 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్ళు, అంటే ఏడాదికి 3 లక్షల ఇళ్ల చొప్పున కట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏడాదికి 5 లక్షల చొప్పున 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ళు కడతా అన్నాడు. నాకు తెలిసి గట్టిగా 1 లక్ష ఇళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కట్టించినట్టుగా అయితే నాకు గుర్తులేదు. ఈ రోజుకి జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు లేక, లేదా వాటిని సగంలో ఆపేసి కావచ్చు, రకరకాల ఇబ్బందులు పడ్డారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో 3 ఆప్షన్లు కూడా ఏదో పెట్టినట్టున్నాడు. ఒకటి, మెటీరియల్ ఇస్తే వాళ్ళే లబ్ధిదారులు కట్టుకోవటం. రెండోది ఏంటంటే మెటీరియల్తో సంబంధం లేకుండా డబ్బులు తీసుకుని లబ్ధిదారులు కట్టుకోవటం. మూడోది ఏంటంటే ఈ 2 కాకపోతే మేము మెటీరియల్ తీసుకోము, మేము కట్టించుకోలేమంటే ప్రభుత్వమే వాళ్ళకి ఇల్లు కట్టిస్తుందని చెప్పి 3 ఆప్షన్లు పెట్టి మీరు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాడు. బట్ అవన్నీ కూడా పూర్తిగా విఫలమయ్యాయి. నాకు తెలిసి 1 లక్ష ఇళ్ళు కూడా కట్టించాడని నేనైతే అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో. సరే తాను కట్టకపోతే ఇవ్వకపోయాడు. టిట్కో ఇళ్లకు జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకున్నాడు. మళ్ళీ సిగ్గు లేకుండా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఈ జగన్మోహన్ రెడ్డి కట్టినట్టుగా ప్రచారం చేసుకుంటారు. గతంలో టిట్కో ఇళ్ళు 1000 ఇళ్లను ఒకేసారి చంద్రబాబు గారు సామూహిక గృహప్రవేశాలు కూడా చేశారు. సో ఇప్పుడు కూడా 5 లక్షలలో గృహప్రవేశాలకి ఉగాదిని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో రాబోయే ఉగాది పండుగ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పండుగ కాబోతుంది. ఇటు అన్నా క్యాంటీన్లు, మరో పక్క 5 లక్షల గృహప్రవేశాలు, ఈ 2 కూడా అతి భారీ కార్యక్రమాలు. చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో భాగంగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మరొక 2 కీలక హామీలను నెరవేర్చినట్టుగా అయింది. ఈ 2 హామీలు పూర్తి చేయడం.